I discuss about steady state analysis of AC circuits. ఆల్టర్నేటింగ్ కరెంట్ లేదా ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ యొక్క మనం స్టడీ స్టేట్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది వాటి అనాలిసిస్ వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ద ఇంటర్నల్ టాపిక్స్ ఓకే, సైన్సాయిడ్స్, ఫేజర్స్, రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్, సైనసాయిడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ RL circuit, RC and RLC in series circuits అన్నమాట. Those topics covered in this video. Okay, listen and carefully. This is the very easy topic and very interesting topic. Okay, you see the topic one by one. Okay, I will discuss. So here you see sinusoidal analysis. A sinusoidal steady state analysis. A sinusoidal forcing a function produces both a transient response and steady state response. ఈ సైనసాయిడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్లో ట్రాన్సియెంట్ సర్క్యూట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ పర్టికులర్స్, కాంప్లిమెంటరీ కరెంట్స్ కానీ, పర్టికులర్ వోల్టేజెస్ కానీ లేదా కాంప్లిమెంటరీ వోల్టేజెస్ కానీ కనుక్కుంటాం. అలాగే ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్లో కూడా మనం ట్రాన్సియెంట్స్ ఏ విధంగా మనకు కనుక్కుంటాం. ఇక్కడ కూడా మనకు ప్యాసివ్ ఎలిమెంట్స్, యాక్టివ్ ఎలిమెంట్స్ పార్టిసిపేట్ అవుతాయి. వాటికి రెస్పాన్సెస్ అంటే ఆల్టర్నేటివ్ సైనసాయిడల్ స్టడీ స్టేట్ అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు వాటి యొక్క కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ వీటి యొక్క కాంబినేషన్ గురించి మనం దీనిలో నేర్చుకుంటాం. ఓకే, సో ద ట్రాన్సియెంట్ రెస్పాన్స్ డైస్ అవుట్ విత్ టైమ్ సో దట్ ఓన్లీ స్టడీ స్టేట్ రెస్పాన్స్ రిమైన్స్ వెన్ ద ట్రాన్సియెంట్ రెస్పాన్స్ హ్యాస్ బికమ్ నెగ్లిజిబుల్లీ స్మాల్ కంపేర్డ్ టు ద స్టడీ స్టేట్ రెస్పాన్స్. We say that the circuit operating in sinusoidal steady state analysis. ఇక్కడ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనేది ఏదైనా మనం కాంప్లిమెంటరీ కానీ, పర్టికులర్ కరెంట్ కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే, స్మాల్ కరెంట్స్ ఏవైనా ఉంటే వాటిని నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ మనకు ఈ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో RL సర్క్యూట్ బిహేవియర్ కానీ, అదే RC సర్క్యూట్ బిహేవియర్ కానీ, వాటి యొక్క రెస్పాన్సెస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమి అంటే సైనసాయిడల్ స్టడీ స్టేట్ అంటే వోల్టేజ్, సైనసాయిడల్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ద స్టడీ స్టేట్ రెస్పాన్స్ వి సే దట్ ద సర్క్యూట్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ సైనసాయిడల్ స్టడీ స్టేట్. వీటిలో కూడా మనకు స్టడీ స్టేట్లో మనకు కరెంటు, రిజల్టెంట్ కరెంట్ అని, అదే రిజల్టెంట్ ఇంపిడెన్స్ అని, ఇవన్నీ కూడా మనకు దీనిలో మనం తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, చూడండి మనకు సైనసాయిడ్స్. లెట్ అస్ కన్సిడర్ ఏ జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద సైనసాయిడల్. యాక్చువల్లీ యూ హ్యావ్ ద వోల్టేజ్. సైనసాయిడల్ వోల్టేజ్ మీన్స్ చూడండి ఇక్కడ VT ఈజ్ ఈక్వల్ టు VM sin ఒమేగా t ప్లస్ పై. హియర్ ద సైనసాయిడల్ వోల్టేజ్ మీన్స్ VM, maximum amplitude. This is the maximum amplitude. Omega means angular frequency. Okay, pi means phase angle. Pi means phase angle. So omega t plus pi augment of the sinusoids. సో పై అనేది ఫేజ్ యాంగిల్ అనమాట. అంటే సైనసాయిడల్ అంటేనే మీకు గుర్తు రావాలి, V(t) = VM sin ఒమేగా t ప్లస్ పై అని గుర్తుకు రావాలి. అంటే ఇదే మనము సర్క్యూట్లో అప్లై చేస్తాం అనమాట. ఇన్పుట్ ఫోర్స్ అనేది ఇదే. ఈ సైనసాయిడల్లో మనకు యాంగులర్ అంటే ఫేజ్ యాంగిల్స్ జనరేట్ అవుతాయి కాబట్టి క్లాక్ వైజ్ రొటేషన్లో ఒకలాగా ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో ఒకలాగా ఉంటుంది అనమాట. సో యాంటీ క్లాక్ వైజ్లో ప్లస్ వస్తుంది, అండ్ క్లాక్ వైజ్లో వచ్చి మైనస్ వస్తుంది. ఓకే, చూడండి ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకసారి ఒక సైకిల్ ఇట్లా రొటేట్ అయిన తర్వాత యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ పై అంటే ఫేజ్ యాంగిల్ అనమాట. ఏ సైనసాయిడ్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఎయిదర్ సైన్ ఆర్ కొసైన్. అంటే ఇక్కడ మనకి కాస్ కూడా ఉండొచ్చు, అంటే కాస్ ఆఫ్ ఒమేగా t ప్లస్ పై కూడా ఉండొచ్చు అనమాట. ఈ సైనసాయిడ్స్ మనకి సైనసాయిడల్ అంటే ఏమి సైన్తో కానీ లేదా కొసైన్తో కానీ మనము రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. అలాగే ఇక్కడ ప్లస్ కానీ లేదా మైనస్ కూడా మనకి ఉండొచ్చు అనమాట. సో మన ఇంట్లో వాడే ప్రతి కరెంటు కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకే,
సో మన హౌస్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో అయితే డీసీ అనేది వాడతాం, డైరెక్ట్ కరెంటు వాడతాం, డైరెక్ట్ వోల్టేజ్. ఓకే, చూడండి మనకు వీటిలో ముఖ్యంగా మనకు అక్కడక్కడ మనకు ఉపయోగపడే ఫార్ములాస్ ఏంటంటే యూజింగ్ ద ఫాలోయింగ్ సమ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. అలాగే సైన్ ఏ మైనస్ బి కూడా. అదే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమి, కాస్ ఏ కాస్ బి మైనస్ ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. కాస్ ఏ కాస్ బి మైనస్ ఆర్ ప్లస్ సైన్ ఏ సైన్ బి. అదేవిధంగా సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ 180 డిగ్రీస్ ఉందనుకోండి, మైనస్ సైన్ ఒమేగా టీ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సైన్ ఒమేగా టీ రాసుకోవచ్చు అనమాట. అంటే ఏమిది, థర్డ్ క్వాడ్రంట్. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ తీటా ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో 180 మైనస్ తీటా ఉంది. ఓకే, అదే 270 మైనస్ తీటా ఇలాగ వస్తుంది. అంటే కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 180 మైనస్ కాస్ ఒమేగా టీ. సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 90 అంటే ప్లస్ వస్తే ప్లస్ వస్తుంది, మైనస్ వస్తే మైనస్ వస్తుంది. అంటే కాస్ ఒమేగా టీ రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ తీటా అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, సైన్ వస్తే సైన్, అంటే 90 డిగ్రీస్కి చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, 180కి సైన్కి సైనే వస్తుంది, కాస్కి కాసే వస్తుంది. ఓకే, అదే సైన్కి 90 అంటే ఈవెన్ యాంగిల్స్ వచ్చాయి అనుకోండి, 90 డిగ్రీస్ కానీ 270 కానీ ఇలా వస్తే సైన్కి కాస్ వస్తుంది, కాస్కి సైన్ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో పేజర్ రొటేషన్స్లో మనకు ఏ పేజర్ కాంప్లెక్స్ నంబర్ అట్ ద రెస్పాన్స్ ద యాంప్లిట్యూడ్ అండ్ పేస్ ఈజ్ సైన్సాయిడ్, z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy ఈజ్ ద రెక్టాంగులర్ ఫామ్. ఏమిది, రెక్టాంగులర్ ఫామ్ అనమాట. అంటే ఎక్స్ అనేది రియల్ పార్ట్, వై అనేది ఇమాజినరీ పార్ట్, ఈ రెండు యొక్క కాంబినేషనే రెక్టాంగులర్ ఫామ్ ఉంటుంది. సో దీన్ని మనము పోలార్ ఫామ్ అంటే ఆర్ ఇంటూ అట్ యాంగిల్ ఆఫ్ పై రాసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఆర్ అంటే ఈ పవర్ జే పైగా రాసుకోవచ్చు. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ రెక్టాంగులర్ ఫామ్. ఆర్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ కామో వై అనమాట. పై అంటే యాంగిల్ ఆఫ్ y by x అనమాట. దిస్ ఈజ్ ద పోలార్ ఫామ్. z ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ జే పై అని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఓకే, సమ్ యూలర్స్ ఐడెంటిటీ మనకు ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ జే పై అంటే మనం కాస్ పై ప్లస్ ఆర్ మైనస్ జే సైన్ పైగా రాసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది. దీన్ని యూలర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫామ్ అంటారు. దీన్ని ఏమంటారు, యూలర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫామ్. ఓకే, చూడండి సైన్సాయిడ్ పేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో మనకు టైం డొమైన్ అంటే ఇక్కడ టీ వస్తుంది, అంటే విఎం కాస్ ఒమేగా టీ ప్లస్ పై రావచ్చు. దీన్ని పేజర్ డొమైన్గా రాయాలనుకుంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వచ్చి ఇక్కడ రాసుకుంటాం, అంటే యాంగిల్ ఆఫ్, ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాసుకునేస్తాం. ఓకే, ఒకవేళ మనకు విఎం సైన్ వచ్చిందనుకోండి, ఈ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ రాసుకుంటారు, అట్ యాంగిల్ ఆఫ్ పై మైనస్ 90 డిగ్రీస్ సపరేట్ చేసుకోవాలి. సైన్ వచ్చినప్పుడు, కాస్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. ఓకే, ఒకవేళ కరెంట్ వస్తే కరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ రాస్తాము, రెండు పై యాంగిల్ ఇక్కడ రాసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి ఐఎం సైన్ వస్తే పై మైనస్ 90 రాసుకోవాలి. ఓకే, ఇక్కడ డివి బై డిటి అంటే జే ఒమేగా వి రాసుకోవచ్చు, జే ఒమేగా విగా రాసుకోవచ్చు అన్నమాట. డివి బై డిటి అంటే చేంజ్ ఇన్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ టైం, దాన్ని ఏం రాసుకోవచ్చు, జే ఒమేగా రాసుకోవచ్చు. ఇక్కడ జే అంటే యాంగులర్, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, జే అంటే అయోటా, అంటే జే వాల్యూ ఎంత -1 అనమాట. ఓకే, అదే కరెంట్కి ఫార్ములా అయితే వి డిటి వచ్చిందనుకోండి, వి బై జే ఒమేగా రాసుకోవచ్చు, వి బై జే ఒమేగా. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది పేజర్ రిలేషన్షిప్ ఫర్ ద ఎలిమెంట్స్. ఇంకా నెక్స్ట్ వి గో ఫర్ రెసిస్టర్. సో రెసిస్టర్, వాట్ ఈస్ ద రెసిస్టర్? రెసిస్టర్ మీన్స్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఫ్లో ఈ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది అనమాట, దాన్ని రెసిస్టర్ అంటారు. ఓకే, సో కాబట్టి హియర్ వోల్టేజ్ వి, ఆర్ ఇస్ ద రెసిస్టర్. ఓకే, టైం డొమైన్ అంటారు దీన్ని వచ్చి ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటారు. టైం డొమైన్కి ఫ్రీక్వెన్సీ డొమైన్కి ఏం చేంజెస్ ఉండవు, దీనిలో రెసిస్టర్లో ఈక్వల్గానే ఉంటాయన్నమాట. 2 సర్క్యూట్స్ ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఓకే, ఒమేగా వచ్చినా కూడా సేమ్ రెసిస్టర్ ఎలాంటి బిహేవియర్ ఉండదు అనమాట, కాబట్టి కాన్స్టెంట్గానే ఉంటుంది అనమాట.
చూడండి, ఇఫ్ ద కరెంట్ త్రూ ఏ రెసిస్టర్ ఆర్ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు Im cos ఒమేగా t ప్లస్ పై, ద వోల్టేజ్ అక్రాస్ ఇట్ ఈజ్ ఏ గివన్ బై V ఇంటూ I ఇంటూ R రాసుకోవచ్చు. R ఇంటూ I అంటే ఏం రాసుకోవచ్చు, Im cos ఒమేగా t ప్లస్ పై రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ ఒమేగా t ప్లస్ పై, దిస్ ఈజ్ ద I వాల్యూ అంటే కరెంట్. ద పేజర్ ఆఫ్ ఫార్మ్ దిస్ వోల్టేజ్, పేజర్ ఫార్మ్లోకి రాసుకోవాలంటే ఏం చేస్తారు మీరు, V ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ R ఇంటూ Im రాసుకోవాలి. అట్ యాంగిల్ ఆఫ్, ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. దీన్ని పేజర్ ఫార్మ్ అంటారు. ఈ Im అంటే మ్యాక్సిమం కరెంట్ అంటారు. ఏమో ఇది మ్యాక్సిమం కరెంట్ అనమాట. సో మ్యాక్సిమం పేజర్ డయాగ్రామ్ గీయాలంటే చూడ Im ఇది R రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ద కరెంట్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ద లీనియర్ అనమాట. అంటే మనకు కరెంట్ ఇంక్రీజ్ అవుతూ పోతే ఇవి రెండు కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఎట్లా ఉంటాయి, లీనియర్గా ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ పై అనే యాంగిల్కి వస్తుంది. కరెంట్ అనేది లీనియర్ యాక్సిస్ పైన రిప్రజెంట్ చేస్తాం. మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ V అనమాట. కరెంట్ దీన్ని రిజల్టెంట్ కరెంట్గా తీసుకోవచ్చు అనమాట. ఫిగర్ పేజర్ డయాగ్రామ్ ఈజ్ ద రెసిస్టర్, దీని యొక్క రెసిస్టర్ యొక్క పేజర్ డయాగ్రామ్ అనమాట. యు సీ ద అలాగే ఇండక్టర్ చూడండి. ఇండక్టర్ ఈజ్ ద చూడండి ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ I. ఇక్కడ మనము దీనిలో కూడా టైం డొమైన్ అంటే L అని పెడతాము. ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటే J ఒమేగాని ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకోవాలి. J ఒమేగాని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, ఇండక్టర్ దీన్ని ఏమంటారంటే ఒమేగా కానీ J కానీ ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తుందో దాన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటారు. ఏమంటారు, ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకే, చూడండి ఇక్కడ టైం డొమైన్లో మనకు వోల్టేజ్ ఫార్ములా ఏమంటే L ఇంటూ di/dt అనమాట. di/dt. ఈ di/dt ప్లేస్లో J ఒమేగా I రాసుకోవచ్చు అనమాట. దీన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటారు. అంటే di/dtని ఏం రాసుకోవచ్చు, J ఒమేగా I రాసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద టైం డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకే, చూడండి, ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు సైన్లో రాసుకున్నప్పుడు మైనస్ వస్తుంది. ఒమేగా LIm సైన్ ఒమేగా t ప్లస్ పై. ఎందుకంటే కాస్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ సైన్ వస్తుంది. కాబట్టి I అంటే తెలుసు మనకు ఏమి, Im కాస్ ఒమేగా t కాబట్టి. సో కాస్ని డెరివేటివ్ చేస్తే మైనస్ సైన్ ఒమేగా ఇంటూ సైన్ ఒమేగా t వస్తుంది. ఓకే, సో కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు ఒమేగా L ఇంటూ Im. ఓకే, సో దీన్ని మనము ఈ మైనస్ ఎలిమినేట్ చేయాలనుకుంటే ఇక్కడ 9 కాస్లో రాసుకోవచ్చు. ఒమేగా t ప్లస్ పై ప్లస్ 90 degrees రాసుకోవచ్చు అనమాట. అప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి, విచ్ ట్రాన్స్ఫార్మ్ ద పేజర్స్. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మ్లో కన్వర్ట్ చేయాలి. V ఈజ్ ఈక్వల్ టు ఒమేగా L Imగా రాసుకోవచ్చు. ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ ఇదంతా రాసుకోవచ్చు అనమాట. అంటే పై ప్లస్ 90 degrees రాసుకోవచ్చు. ఓకే, దీన్ని పేజర్గా రాసుకోవాలనుకుంటే ఒమేగా L Im అట్ యాంగిల్ ఆఫ్ పోలార్ ఫామ్లోకి మారుస్తున్నాం. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఇది పోలార్ ఫామ్. పై ప్లస్ 90 degrees. సో కాబట్టి బట్ Im అట్ యాంగిల్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు I అనుకుంటే ఈ పవర్ J 90 degrees అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, కాస్ 90 ప్లస్ J90 రాసుకోవచ్చు. కాస్ 90 అంటే 0 అవుతుంది కాబట్టి ఓన్లీ J రావడం జరుగుతుంది. సైన్ 90 అంటే 1 అవుతుంది అనమాట. సో కాబట్టి ద పేజర్ యాంగిల్ చూడండి, ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది పాసింగ్ త్రూ ద 90 degrees కదా. సో కరెంట్ అనేది పాసింగ్ త్రూ దిస్, ద పేజ్ యాంగిల్ ఇది. ఓకే, వోల్టేజ్ ఈజ్ రిప్రజెంటెడ్ ద సెకండ్ క్వాడ్రంట్. ఓకే, సో అది ఎలా అవుతుంది, ఇలా యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇలాగ రొటేట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద రియల్ పార్ట్, దిస్ ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. ఓకే, దిస్ ఈజ్ ద వోల్టేజ్ అండ్ దిస్ ఈజ్ ద కరెంట్. ఓకే, కరెంట్ అనేది ఇండక్టర్లో ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నెగిటివ్ యాక్సిస్ ఇటువైపు నుంచి మనకు పేజ్, మీకు కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీగా ప్రీవియస్ క్లాసుల్లో. ఇలా సైన్సోడియల్ కరెంట్ నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇండక్టర్ చూడండి, పేజర్ డయాగ్రామ్ ఫర్ ద ఇండక్టర్ ఓకే ల్యాగ్లో ఉంటుంది. వోల్టేజ్ వచ్చి ల్యాగ్. ఓకే, V లీడ్స్ ఫర్ I. ఓకే, నెక్స్ట్ కెపాసిటర్. సో కెపాసిటర్ ఈజ్ ద మనకు ఛార్జ్ని స్టోర్ చేస్తుంది, దాన్ని కెపాసిటర్ అంటారు. ఓకే,
ద కెపాసిటర్ ఇస్ ద స్టోర్ ద ఛార్జ్. సో కరెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే సి ఇంటూ డివి బై డిటి. ఇక్కడ దీన్ని ఫ్రీక్వెన్సీ ఫార్ములాకి మార్చాలనుకోండి. ఓకే, అది ఏమొస్తుంది ఇక్కడ మీకు డివి బై డిటి ప్లస్లో కెపాసిటర్లో సి అంటే 1/j⍵c రాసుకోవాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు j⍵cv రాసుకోవచ్చు, కరెంట్ అనమాట. ఓకే, ద కెపాసిటర్ సి అజ్యూమింగ్ ద వోల్టేజెస్ చూడండి, ఫర్ ద కెపాసిటర్ సి అజ్యూమింగ్ ద వోల్టేజ్ అక్రాస్ ఇట్ ఈస్ వి అంటే విఎం కాస్ ఒమేగా టీ ప్లస్ పై అనమాట. సో ఐ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ డివి బై డిటి కాబట్టి ఇది కరెంట్ కావాలంటే j⍵cv రాసుకోవచ్చు. ఓకే, ఫ్రీక్వెన్సీ డొమైన్ అండ్ ఇది టైం డొమైన్, ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ అనమాట. సో పేజ్ యాంగిల్ చూడండి, ఇక్కడ రివర్స్ అనమాట. ఇండక్టర్కి వోల్టేజ్ ఇటు సైడ్ ఉంటే దీనికి వోల్టేజ్ ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది, కరెంట్ అనేది ఇటు సైడ్ వస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి దిస్ ఇస్ ద పేజర్ డయాగ్రామ్స్. ఇది కూడా 90 డిగ్రీస్లోనే ఉంటుంది. ఓకే, 90 degrees. ద పేజర్ డయాగ్రామ్ ఫర్ ద కెపాసిటర్, ఇక్కడ ఐ లీడ్స్లో ఉంటుంది. ఐ అనేది లీడ్స్లో ఉంటుంది, వోల్టేజ్ కన్నా లీడ్ అంటే ఎక్కువ. ఓకే, అదేవిధంగా ఇక్కడైతే వోల్టేజ్ అనేది ల్యాగ్స్ ఫర్ ఐ అనమాట. ఓకే, సో కాబట్టి మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇవన్నీ మనం రాసుకోవాలంటే టైం డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫార్ములాస్. రెసిస్టర్కి అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రీక్వెన్సీ డొమైన్ అయినా టైం డొమైన్ అయినా ఒకేలాగా ఉంటుంది. ఇండక్టర్కి ఏం లేదు, ఇక్కడ d/dt ప్లస్లో j⍵ రాసుకుంటే సరిపోతుంది, j⍵i di/dt ప్లస్. అదే కెపాసిటర్స్కి అయితే 1/j⍵c ఇంటూ విగా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబ్లం చూడండి, మనకు ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం మనకు ఎలా ఉంది ఎగ్జామ్లో చూడండి. ద వోల్టేజ్ 5 cos 40t ప్లస్ 60 is the applied to 0.5 Henry's inductor. The steady state current is the inductor కనుక్కోమన్నాడు. ఓకే, సో వోల్టేజ్ ఇచ్చాడు అంటే మనకి మ్యాక్సిమం వోల్టేజ్ 5, పేజ్ యాంగిల్ వచ్చి 60 అనమాట. పేజ్ యాంగిల్ వచ్చి 60 అనమాట. ఈ నాలుగుట్లో ఆన్సర్ ఏది అన్నాడు. సో కాబట్టి ఆల్రెడీ వీ నో దట్ ఫర్ ద వి కనుక్కోవాలంటే j⍵l ఇంటూ ఐ అనమాట. ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ 40 ఉందా, ఏముంది ప్లస్ 60 కదా. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, 5 × 60 రాసుకోవచ్చు. 5 ఇంటూ పేజ్. ఇండక్టర్ వచ్చి మనకి 0.5 కాబట్టి 1/2 అనమాట. కరెంట్ కనుక్కోవాలంటే v/j⍵l అనమాట. సో 560/j⍵l. ఒమేగా వచ్చి 40 ఇచ్చాడు, ఎల్ అంటే 0.5 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కరెంట్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద I of t ఈజ్ ఈక్వల్ టు 0.25 cos 40 అంటే ω/t మైనస్ ఈ యాంగిల్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఓకే, దీన్ని మనము యాంగిల్స్లే కన్వర్ట్ చేస్తాం. పోలార్ ఫామ్ నుంచి రెక్టాంగులర్ ఫామ్ నుంచి పోలార్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకు ఈ 30 degrees అనేది వస్తుంది. ఇది పైకి పోతే మైనస్ అవుతుంది అనమాట, అదే 30 degrees. దిస్ ఈజ్ ద కెపాసిటర్. ఓకే, కరెంట్. సో నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూడండి మనకు ఇఫ్ వోల్టేజ్ V 4 sin 50t plus 30 is applied 100 Faradays. Okay, make Faradays capacitor, the steady state the current through the capacitor is చూడండి, ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు. దీనిలో కనుక్కోవాలి అంటే కరెంట్ కనుక్కోవాలి కెపాసిటర్ది. సో మనకు సి ఇంటూ డివి/dt మనకు తెలుసు. వి అంటే ఏం రాసుకోవచ్చు, j⍵c రాసుకోవచ్చు, j⍵c. సో వి మనకి ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ ω50 ఇచ్చాడు, మ్యాక్సిమం వోల్టేజ్ 4 ఇచ్చాడు, పేజ్ యాంగిల్ 30 degrees ఇచ్చాడు. సో 4 ఈ 30 degrees ఇక్కడ రాసుకొనేస్తారు. సో I ఈజ్ ఈక్వల్ టు j⍵vc కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. j⍵ అంటే 50. ఓకే, వి అంటే వోల్టేజ్ 4, 100 × 10⁴ అట్ యాంగిల్ ఆఫ్ -60. ఓకే, అంటే ఏమిది కాసులే కన్వర్ట్ చేసామన్నమాట. ఇది ఏమిది కాసులే కన్వర్ట్ చేసి రాసాము. ఓకే, 30 యాడ్ అవుతుంది అనమాట, అంటే 90 - 30 అనమాట. 90 - 30 అంటే -60 degrees వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద కెపాసిటర్ కరెంట్. ఓకే, I ఈజ్ ఈక్వల్ j⍵c. ఇదంతా సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. తర్వాత ఇదంతా సింప్లిఫై చేసిన తర్వాత మీకు 20 వస్తుంది. ఆ 20 ఇక్కడ రాసుకుంటాం.
కాస్ ఆఫ్ 50t మైనస్ 60 ప్లస్ 90, ఇది వచ్చి మైనస్ 60 ప్లస్ 90 డిగ్రీస్లో ఉంటుంది కాబట్టి సైన్ కానీ కాస్ ఇది ఇండక్టర్ కానీ కెపాసిటర్ ఎప్పుడు ల్యాగ్ 19 లీడ్ 90 డిగ్రీస్లో ఉంటాయి కాబట్టి ప్లస్ 90 అనమాట. ఓకే, నెక్స్ట్ యు సీ ద సైనసాయిడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్. ఆర్ఎల్ సర్క్యూట్ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ వి అనే సైనసాయిడల్ అంటే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాము, ఆర్ ఇక్కడ విఎల్ దీని యొక్క సర్క్యూట్. సో రెసిస్టర్ యొక్క వోల్టేజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అనమాట, అంటే దీని మీద రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా ఇండక్టర్ వోల్టేజ్ రిప్రజెంటెడ్ ఆన్ ద వై యాక్సిస్ అనమాట. ఈ రెండు జాయిన్ చేస్తే దాన్ని ఏమంటారంటే రిజల్టెంట్ వోల్టేజ్ అంటారు. సో కాబట్టి విఎల్ ప్లస్ విఆర్, విఎల్ స్క్వేర్ ప్లస్ విఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ అవుతుంది అనమాట. పేజ్ యాంగిల్ వచ్చి θ అనుకున్నట్లయితే కరెంట్ కూడా రిప్రజెంటెడ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే, సో కాబట్టి మనకు వి ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విఎల్. సో విఆర్ అంటే ఐ ఇంటూ ఆర్ రాసుకోవచ్చు, విఎల్ అంటే ఏమి జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ రాసుకోవచ్చు. దీనిలో ఐ అనే దాన్ని కామన్ తీసినట్లయితే అక్కడ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ అవుతుంది. దాన్ని ఇంపిడెన్స్ అంటారు, అంటే జెడ్తో రిప్రజెంట్ చేస్తారు. సో కాబట్టి దీనికి రిజల్టెంట్ కనుక్కోవాలంటే విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్ చేస్తారు. θ కావాలి, tan ఇన్వర్స్ ఆఫ్ విఎల్ బై విఆర్గా రాసుకోవచ్చు అండి. సో విఆర్ కనుక్కోవడానికి ఐ ఇంటూ ఆర్ రాసుకోవచ్చు. పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై, పవర్ ఫ్యాక్టర్ అంటే ఏమి ఇక్కడ కాస్ పై అంటే విఆర్ వోల్టేజ్ బై అంటే రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ బై టోటల్ వోల్టేజ్ డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇండక్టర్ వోల్టేజ్ ఐ ఇంటూ ఎక్స్ఎల్ లెస్ దాన్ 90 డిగ్రీ, అంటే ఇది అట్ యాంగిల్ ఆఫ్ 90 డిగ్రీస్ అనమాట, ల్యాగ్లో ఉంటుందన్నమాట. ఓకే, ఐ ఇంటూ ఎక్స్ఎల్ దీన్ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటారు. ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ద ఇండక్టర్ అని అర్థం. ఇండక్టర్లో ఉన్న రెసిస్టెన్స్నే ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటారు. ఇది ఎప్పుడు కూడా 90 డిగ్రీస్లో ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు కూడా ల్యాగ్ అనమాట, ల్యాగ్లో ఉంటుంది, ల్యాగు లీడు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కెపాసిటర్, సిరీస్ కెపాసిటర్. సో ఇక్కడ డ్రాప్ ఉన్న వోల్టేజ్ని విఆర్ అంటారు. ఓకే, ఇక్కడ దీనిలో విసి అంటారు. దీనిలో ఉన్న వోల్టేజ్ యాడ్ చేస్తే వికి ఈక్వల్ అవుతుంది అనమాట. అందుకే ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విసి అనమాట. సో విఆర్ అంటే ఐ ఇంటూ ఆర్ రాసుకోవచ్చు, విసి అంటే ఐ ఇంటూ జెడ్సి రాసుకోవచ్చు, అంటే ఐ ఇంటూ ఎక్సి రాసుకోవచ్చు. దానికి ప్లస్ 90 వస్తే దీనికి మైనస్ 90 వస్తుంది. ఓకే, ఇది ఎలా ఉంది, లీడ్లో ఉంటుంది, అంటే ఇది నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే థర్డ్ క్వాడ్రంట్ నుంచి ఇట్లా రొటేట్ అవుతూ వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్. ఓకే, విఆర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయాలి. కాకపోతే ఇక్కడ నెగిటివ్ 90 డిగ్రీస్ అనమాట ఇక్కడ. ఓకే, అంటే ఏమిది క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 డిగ్రీస్. ఓకే, సో కాబట్టి విఆర్. అదే కెపాసిటర్ వోల్టేజ్ వచ్చి మనం వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తారు. రిజల్టెంట్ కావాలంటే విఆర్ స్క్వేర్ ప్లస్ విసి స్క్వేర్ చేస్తారు. అదే పేజర్ డయాగ్రామ్ అంటే వి ఈజ్ ఈక్వల్ టు విఆర్ స్క్వేర్ ప్లస్ విసి స్క్వేర్. పవర్ ఫ్యాక్టర్ అనుకోవాలంటే కాస్ పై ఈజ్ ఈక్వల్ టు విఆర్ బై వి. ఇది ఎప్పుడు కూడా లీడ్లో ఉంటుంది, లీడ్లో ఉంటుందన్నమాట. ఓకే, పవర్ ఫ్యాక్టర్. సో సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ చూడండి, ఇక్కడ 6 ఇండక్టర్ కెపాసిటర్ 3 సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు 3 ఎలిమెంట్స్ వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది. ఓకే, సో యు నో దాట్. సో ఇక్కడ విఆర్ ప్లస్ విఎల్ ప్లస్ విసి అంతా యాడ్ చేస్తే వికి ఈక్వల్గా అవుతుంది అనమాట. సో మనం దీని ఫ్రీక్వెన్సీలే రాసుకుంటాం, అంటే విఆర్ అంటే ఐ ఇంటూ ఆర్, విఎల్ అంటే ఐ జే ఇంటూ ఒమేగా ఎల్ ఐ, విసి అంటే 1/j ఒమేగా సి ఇంటూ ఐ రాసుకోవచ్చు. సో ఐఆర్ దీన్ని పోలార్ ఫామ్లోకి మార్చినట్లయితే ఎక్స్ఎల్ ఒమేగా ఎల్ అంటే ఎక్స్ఎల్ రాసుకోవచ్చు. అట్ యాంగిల్ ఆఫ్ ఇది జే ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ 90 డిగ్రీస్ తీసుకుంటాం. ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి రేషనలైజ్ చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి ఇది ఒమేగా 1/ఒమేగా సి అంటే ఎక్స్సి రాసుకోవచ్చు. కెపాసిటర్కి మైనస్ 90 లీడు ల్యాగ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్ కేస్ విఎల్ గ్రేటర్ దాన్ విసి అయిందనుకోండి, విఎల్ గ్రేటర్ దాన్ అంటే కెపాసిటర్ వోల్టేజ్ కన్నా ఇండక్టివ్ వోల్టేజ్ ఎక్కువ ఉందనుకోండి, విఎల్ మైనస్ విసి అనేది వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తారు, అంటే ఏమి పాజిటివ్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తాము. రెసిస్టర్స్ మాత్రం ఎప్పుడు కూడా వోల్టేజ్ ఎక్స్ యాక్సిస్ మీదే ఉంటుందన్నమాట. అదేగా కరెంట్ కూడా ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం. ద రిజల్టెంట్ వోల్టేజ్ కావాలంటే విఎల్ మైనస్ విసి హోల్ స్క్వేర్ ప్లస్ విఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్. పేజ్ యాంగిల్ అంటే పై అనమాట,
పేజ్ యాంగిల్ ఏమి ఇక్కడ పైగా తీసుకుంటాం. సో చూడండి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ ఫర్ ద RLC సర్క్యూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VL మైనస్ VC హోల్ స్క్వేర్. సో పై అంటే ఇమాజినరీ అంటే ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ అంటే J వచ్చేది ఇవే కదా. సో ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ అంటే VL మైనస్ VC బై VR ఇంపిడెన్స్. ఓకే. సో పవర్ ఫ్యాక్టర్ మీన్స్ కాస్ పై. సో VR బై V రాసుకోవచ్చు. రెసిస్టర్ వోల్టేజ్ బై టోటల్ వోల్టేజ్. దిస్ ఈజ్ ద ల్యాగ్. ఒకవేళ ఇన్ కేస్ మనకు VL లెస్ దాన్ VC అయింది అనుకోండి. ఒకవేళ ఇన్ కేస్ VC అనేది VL వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఈ VR I అనేది సేమ్ ఈ X యాక్సిస్ మీదే రిప్రజెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ల్యాగు లీడ్ అనేది తెలిసాం కదా, మీకు ముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. ఇది ఏం చేస్తాము, Y యాక్సిస్ మీద నెగిటివ్ డైరెక్షన్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఇదంతా ఈ ఆరిజిన్ అనుకుంటే దీన్ని ఇది పాజిటివ్ డైరెక్షన్, ఇది నెగిటివ్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ ద పేజ్ యాంగిల్. ఓకే. దీని యొక్క వోల్టేజ్ కావాలంటే VC మైనస్ VL హోల్ స్క్వేర్ ప్లస్ VR స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ కూడా పేజ్ కావాలంటే కాస్ పై ఈజ్ ఈక్వల్ టు VR బై V ఈజ్ ఈక్వల్ టు లీడ్స్ అనమాట. ఇఫ్ VL ఈజ్ ఈక్వల్ టు VC అయినట్లయితే, ఒకవేళ రెండు బోత్ ఆర్ ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఓన్లీ VR మాత్రమే ఉంటుంది. అవి రెండు జీరో అయిపోతాయి. అంటే VL VC క్యాన్సిల్ అయిపోతాయి, జీరో అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఓన్లీ వోల్టేజ్ అనేది రిప్రజెంటెడ్ ఆన్ ద X యాక్సిస్, కరెంట్ ఈజ్ ద రిప్రజెంటెడ్ యాక్సిస్, X యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం. VL VC బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఇది -10 volts ఉందనుకో, ఇది కూడా +10 volts ఉంటుంది. అప్పుడు రెండు సపరేట్ అయితే జీరో అయిపోతాయి అనమాట. ల్యాగు లీడు రెండు ఉండవు అనమాట. ఓకే. అదేవిధంగా పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై ఈజ్ ఈక్వల్ టు VR బై V దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని యూనిట్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద RC, RL, RLC phasor diagrams. Okay, this topic is over. Next I will go for parallel circuit tomorrow. Okay, thank you.